ప్రస్తుతం ఉన్న జనరేషన్లో చిన్నపిల్లల చేతికి మనం ఫోన్ ఇవ్వకపోతే వాళ్ళు ఇరిటేట్ అవ్వడం, అల్లరి చేయడం, చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుని పగలగొట్టడం, ఇట్లాంటి అగ్రెషన్ మొత్తం చూపిస్తున్నారు కదా. ఇలా జరగకుండా ఉండాలంటే మనం ఎప్పటి నుంచి వాళ్ళ దగ్గర చేంజెస్ తీసుకొని రావాలి? అసలు ఫస్ట్ పాయింట్ అండి, మనము స్మార్ట్ ఫోన్ వల్ల లాభమా నష్టమా అనే విషయం మనం డిస్కస్ చేసుకోవాలి. ఓకే, చేసుకున్న తర్వాత దానివల్ల వచ్చే మిగతా విషయాలు ఆలోచించవచ్చు. స్మార్ట్ ఫోన్ వల్ల లాభమా నష్టమా అంటే నా దృష్టిలో స్మార్ట్ ఫోను ఈ జనరేషన్కి అందిన అత్యద్భుతమైన ఒక డివైస్. ఓకే, ఈరోజు ఫోన్ అనేది జస్ట్ ఫోన్ కాదు. ఫోన్ ఈజ్ నాట్ జస్ట్ ఏ ఫోన్. అదే నావిగేటర్, అదే టికెట్ బుక్ చేసుకోవాలన్నది, కూరగాయలు బుక్ చేసుకోవాలన్నది, లేకుంటే టికెట్ వేరెవరికి ప్రయాణం చేయాలన్న టికెట్ అక్కడే బుక్ చేస్తున్నాము. రైట్, ఎవ్రీథింగ్ ఆన్ ఫింగర్ టిప్స్. అంటే ఒక మనిషి యొక్క జీవితం అనేది చాలా సులువైపోయింది. ఏ డివైస్ అయినా కానీ ఎందుకు వస్తుందనంటే జీవితాన్ని సుఖమయం చేయడానికి వస్తుంది, సులభతరం చేయడం కోసం వస్తుంది. అలాగే స్మార్ట్ ఫోన్ కూడా మన చాలా పనుల్ని సులభతరం చేసింది. సింపుల్ చెప్పాలంటే కూరగాయల మార్కెట్కి వెళ్ళాలి. మనం ఇంతకుముందు కూరగాయల మార్కెట్ నేనే మా అత్తాపూర్ నుంచి మెహదీపట్నం రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొని తీసుకొచ్చేసేవాడిని. సో ఇట్ వుడ్ టేక్ అరౌండ్ 1 hour టైం పడుతుంది. నాకు 1 hour టైం పడుతుంది. ఇప్పుడు అవసరం లేదు నాకు. ఐ విల్ గో టు జస్ట్ జెప్టోనో ఏదో పెడతాను, నాకు అవసరమైన కూరగాయలు తెప్పించేసుకుని అయిపోతుంది. అంటే ఐఎమ్ సేవింగ్ మై టైం. అంటే స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత పేరెంట్స్కి చాలా టైం కలిసి వచ్చింది. అది మర్చిపోకూడదు మనం. చాలా టైం కలిసి వచ్చింది. మరి ఈ టైం పిల్లల కోసం వినియోగిస్తున్నారా? ఈ టైం పిల్లల కోసం వినియోగించాలి కదా. పిల్లలతో ఆడొచ్చు, పాడొచ్చు, వాళ్ళతో కబుర్లు చెప్పొచ్చు, వాళ్ళకు గేమ్స్ ఆడించవచ్చు, లేకుంటే ఏమన్నా క్విజులు లాంటివి పెట్టవచ్చు, పజిల్స్ లాంటివి ఇవ్వచ్చు, ఇవన్నీ చేయాలి కదా. కానీ ఏమవుతుంది, పేరెంట్స్ ఏం చేస్తున్నారు, దే ఆర్ బిజీ విత్ దేర్ ఓన్ వర్క్, లేకుంటే దే ఆర్ బిజీ విత్ దేర్ ఓన్ ఫోన్. ముందు పేరెంట్స్ కదా ఫోన్ చూస్తుంది ఎక్కువ. ఇప్పుడు పేరెంట్స్ ఫోన్ చూస్తున్నారు. పేరెంట్స్ చూసి పిల్లలు కూడా మోడలింగ్. పిల్లలు ఎలా నేర్చుకుంటారు ఏదైనా కానీ ఒక విషయాన్ని? చుట్టుపక్కల ఉన్న వ్యక్తులని అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారు. దాన్ని అబ్జర్వేషనల్ లెర్నింగ్ అంటారు. ఎప్పుడైతే పేరెంట్స్ ఉదయం లేచిన దగ్గర నుంచి ఫోన్లో మునిగిపోతారో ఆటోమేటిక్గా పిల్లలు కూడా దాని వైపే ఆకర్షితులు అవుతారు. వాళ్ళు కూడా దానికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. రైట్. సో ఇది నష్టమే కలిగజేస్తుంది. లాభమేమో మన జీవితం సులభమైపోయింది. నష్టం ఏంటయ్యా అంటే పిల్లలకు ఒక సైంటిఫిక్ అధ్యయనం స్టడీస్లో చెప్పింది ఏంటంటే 12 ఏళ్లలోపు పిల్లలకు, ఇంకా చిన్న పిల్లలైతే అసలు ఫోన్ వద్దు, 6 years పిల్లలకైతే అసలు ఫోన్ వద్దు. ఒకవేళ ఇచ్చినా కానీ అది కేవలం పేరెంట్స్ పక్కన కూర్చొని మాత్రమే వాళ్ళకి ఫోన్ ఇవ్వాలి. అది కూడా నాట్ మోర్ దాన్ ½ hour, అంతకంటే ఎక్కువ చూపించకూడదు వాళ్ళకు. రైట్. 12 ఏళ్ల పిల్లలకి ఫోన్ ఇవ్వచ్చు, బట్ నాట్ మోర్ దాన్ 1 hour రోజు మొత్తం మీద. ఫర్ డిఫరెంట్ రీజన్స్. అది నాట్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ కాదు, మళ్ళీ నేను మాట్లాడుతుంది స్టడీస్ ఇప్పుడంతా హోంవర్క్లు కూడా స్మార్ట్ ఫోన్ అనేవి వస్తున్నాయి కదా. సో ఇంతకంటే ఎక్కువైతే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ డ్యామేజ్ అవుతుంది. వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది మందగిస్తుంది, లేకుంటే డ్యామేజ్ అవుతుంది. సో మీ పిల్లలు బ్రెయిన్ కరెక్ట్గా డెవలప్ కావాలంటే ముందు వాళ్ళని మీరు స్మార్ట్ ఫోన్కి దూరంగా ఉంచండి. ఇది పేరెంట్స్ చెప్తుంది. 12 years పైన అనుకోండి, యూ కెన్ గివ్ సమ్ ఎక్స్ట్రా టైం ఇవ్వచ్చు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే ఆ స్మార్ట్ ఫోన్ ఎందుకు ఉపయోగిస్తున్నాడు అయితే పిల్లలు, దేనికి ఉపయోగిస్తున్నారు స్మార్ట్ ఫోన్ని? స్టడీస్ కోసం ఉపయోగిస్తున్నారా, ఎంటర్టైన్మెంట్ కోసం ఉపయోగిస్తున్నారా, లేదంటే క్రియేటివిటీ కోసం ఉపయోగిస్తున్నారా అనేది మనం అర్థం చేసుకుంటే, స్టడీస్ కోసం అనుకోండి, ఓకే, ఇట్ ఈజ్ పర్మిషన్ ఇవ్వచ్చు దానికి. లేదు ఎంటర్టైన్మెంట్ కోసం అనుకోండి, దానికి లిమిటేషన్ ఉండాలి. రోజుకి నీకు ½ hour ఇస్తాను, లేదంటే గంట ఇస్తాను, అంతకంటే ఎక్కువ వద్దు అని చెప్పాలి. సో అలా చెప్పినప్పుడు ఆ బౌండరీస్ పెట్టినప్పుడు ఇట్స్ ఓకే. కానీ ఇప్పుడు ఏమవుతుంది, బౌండరీస్ ఉండట్లేదు. ఈ స్మార్ట్ ఫోన్ రావడం వల్ల వచ్చిన ప్రధానమైన నష్టం ఏంటంటే పిల్లలు గేమ్స్కి, స్పోర్ట్స్కి పూర్తిగా దూరం అయిపోయారు. సోషల్ ఇంటరాక్షన్ కూడా దూరం అయిపోయారు. ఇప్పుడు 10 మందితో కలవడం లేదు, లేకుంటే మా గేమ్స్ బయటకు వెళ్ళి ఆడటం లేదు, ఏమి లేదు. స్కూల్ నుంచి రావడం, ఫ్రెష్ అప్ అవ్వడము, స్నాక్స్ తినడము, ఫోన్ కాసేపు చూసుకోవటము, హోంవర్క్ చేసుకోవటము, మళ్ళీ ఫోన్ చూసుకోవటము, కాస్త టీవీ చూడటము, తినటం, నిద్రపోవటం.